నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. పేరు గొప్ప ఊరు దిబ్బ. అవునండి, ఇప్పుడు బెల్లంపల్లి పట్టణాన్ని చూస్తే ఎవరికైనా ఇట్టే గుర్తొచ్చేది సామెత ఇదే. ఒకప్పుడు ఎంతో కలకలలాడిన ఈ పట్టణం ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యానికి, నాయకుల అనాలోచిత నిర్ణయాలకు సజీవ సాక్ష్యంగా మిగిలింది. బెల్లంపల్లిలో ఇప్పుడు ఎటు చూసినా నీటి గుంతలే, అడుగడుగునా ఆగిపోయిన పనులే. దర్జాగా శంకుస్థాపనలు చేసి ఫోటోలకు ఫోజులిచ్చి వదిలేసిన రోడ్డు వెడల్పుల వెనుక దాగున్న ఆంతర్యం ఏంటి? అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పి రోడ్డుకు ఇరువైపులా ఏళ్ల తరబడి బతుకుతున్న చిరు వ్యాపారుల ఇల్లు, దుకాణాలు అడ్డగోలుగా కూల్చేశారు. పాపం, ఉపాధి కోల్పోయి వాళ్ళు రోడ్డున పడితే పాలకులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. అసలు రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ఎందుకు మధ్యలోనే ఆపేశారు? ఇది ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనాలోచిత విధానం, చేతగాని తనం కాదా అంటూ ఇప్పుడు ప్రజలు నడి రోడ్డుపై నిలదీస్తున్నారు. ఇక నిన్న కురిసిన ఒక్క వర్షానికే బెల్లంపల్లి నరకాన్ని తలపిస్తుంది. ఊరంతా జలమయమైంది. గుంతలమయంగా మారిన రోడ్లను బాగు చేయడానికి మొన్నటికి మొన్న మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లు ఏకంగా 2 లక్షల రూపాయలు కేటాయించారు. తీర్మానాలు కూడా పాస్ చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో జరిగిందేంటో తెలుసా? జస్ట్ ఒక 2-3 బస్తాల కాంక్రీట్ కలిపి రోడ్డు మీద పోసి చేతులు దులుపుకున్నారు. మరి ఆ 2 లక్షల రూపాయల ప్రజాధనం ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? కాంక్రీట్ బస్తాలకే లక్షలు ఖర్చవుతున్నాయా, లేక అధికారుల జేబులు నిండుతున్నాయా? ఇంత పచ్చిగా దోపిడీ జరుగుతుంటే పాలకులకు కళ్ళు కనబడడం లేదా? ప్రజలు ప్రాణాలంటే పాలకులకు అంత చులకనా? తక్షణమే మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించిన ఆ డబ్బుతో రోడ్ల గుంతలు పూడ్చాలి. వాహనదారులు ప్రాణాలతో చెలగాటం ఆపాలి. అదేవిధంగా ఉపాధి లేకుండా చేసిన రోడ్డు వెడల్పు పనులు ఎందుకు ఆపారో ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇది బెల్లంపల్లి ప్రజల డిమాండ్. బాధ్యులు నోరు విప్పేదాకా ఈ ప్రశ్నిస్తూనే ఉంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.